హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందా? వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొన్నాళ్ల కిందట సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను చాలామంది లైట్గా తీసుకున్నారు. అవన్నీ రాజకీయ ఆరోపణలుగా తేలిగ్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి మాట వెనుక అసలు లోగుట్టు క్రమంగా బయటపడుతుంది. రీసెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అధికార పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటోంది. విజయోత్సవాలను డైవర్ట్ చేసేందుకు ఓవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ తన ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తొలుత వారం కిందట కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళింది. లేటెస్ట్గా బీఆర్ఎస్ కూడా అదే చేసింది. రెండు పార్టీలు జెండాలు వేరుగాని అజెండాలు మాత్రం ఒక్కటే అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వేసిన ఎత్తుగడలో భాగమన్నది నేతల మాట. సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం రాత్రి కేసీఆర్తో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. తన కుమార్తె వివాహానికి రావాలని కేసీఆర్ను కోరినట్లుగా చెప్పారు. తన కూతురి వివాహానికి ఆహ్వానించేందుకు కేసీఆర్ వద్దకు వచ్చానని, మా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. నార్మల్గా వేర్వేరు పార్టీల ముఖ్య నేతలు కలిస్తే రాజకీయాల గురించి మాట్లాడుకోవడం సహజం. అందులోనూ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య అసెంబ్లీ ఎజెండా ఖరారైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పేట దాడి చేయాలని స్కెచ్ వేసినట్లుగా సమాచారం. 4 రోజుల కిందట నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. గడిచిన ఏడాది బీఆర్ఎస్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటుందన్నారు. ఎన్నడూ లేని విధంగా సమస్యలు వచ్చి పడ్డాయని మనసులో మాట బయటపెట్టారు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు కావడం ఒకటైతే, రెండోది నేతలు వలసపోవడం. ఈ 2 బీఆర్ఎస్ తొలి వైఫల్యం. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో బీఆర్ఎస్కు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పాలనలో దేనిపైనా విచారణ చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు ఓపెన్గా అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపణలు వచ్చిన వాటిపై ఇంకా విచారణ జరిపిస్తోంది. రాబోయే 3 నెలల్లో మేడిగడ్డ, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ రేస్ కేసు వంటి అంశాలపై కొలిక్కి రావచ్చని అంటున్నారు. ఇది ముందుగానే భావించి బీజేపీ, బీఆర్ఎస్ ఒకతాటి మీదకు వచ్చాయని అంటున్నారు. మొత్తానికి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో జరుగుతుందని ప్రజలు చర్చించుకోవడం కోసమేరపు.